అర్ధరాత్రి టైంలో ఒక ఎమ్మెల్యే రోడ్ల మీద పడి జేసీబీలు వేసుకునేసి చంపేస్తా నరికేస్తా అని ఊగిపోతుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి? ఇది ఒక సామాన్యుడి ప్రశ్న కాదు. నిన్న ఏలూరులో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు చేసిన హై డ్రామాకి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ప్రశ్న ఇది. ఇక్కడ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని 3 సూటి ప్రశ్నలు అడుగుతా. డ్యూటీలో ఉన్న డిఎస్పీ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే అంతలాగా మాట్లాడుతుంటే కాకి చొక్కాకున్న గౌరవం ఎక్కడుంది? సెకండ్ క్వశ్చన్, తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక రౌడీలాగా చట్టాన్ని చేతిలోకి తీసుకునేసి జేసీబీలతో అర్ధరాత్రి దాడులకు దిగడం ఏంటి? థర్డ్ క్వశ్చన్, తప్పు ఎవరు చేసినా సరే, సొంత పార్టీ వాళ్ళు చేసినా సరే వదిలిపెట్టేది లేదు అని చెప్పే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? పార్టీ పరంగా ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోతుందా? శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఈ ఎమ్మెల్యేని ఏం చేయబడలేదా? ఒకటి ఫ్రాంక్గా చెప్తాను చూడండి, లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే గొడవలు జరుగుతూ ఉంటే టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇలాంటివి జరగవనేసి చాలామంది నమ్మారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలాగ రచ్చ చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు. ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇకనైనా ఈ ప్రభుత్వ పెద్దలు స్పందించి చట్టం అందరికీ సమానమే అనేసి నిరూపించాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.